ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక హింసకుడు అని పిలబడిన సౌలు పౌలుగా ఎలా మారాడు, దేవుని హతసాక్షి ఎలా అయ్యాడు, దేవుని సాధనంగా దేవుడు ఎలా నిలబెట్టాడో ఈ వీడియోలో విందాం. సౌలు స్త్రీ అని పురుషుడని ఏమీ ఆలోచించకుండా దేవుని ప్రజలను హింసించడానికి పత్రికలు తీసుకుని బయలుదేరాడు. దేవుని ప్రజలు ఎక్కడ కూడుకుంటే అక్కడికి వెళ్ళి సంఘమును పాడు చేసి వాళ్ళని ఇచ్చుకుని వచ్చి వాళ్ళని హింసించడమే ప్రాణాధారంగా ఎంచుకొని ప్రధాన యాజకుని దగ్గర పత్రికలు తీసుకుని బయలుదేరాడు. దమస్కు వచ్చేసరికి ప్రభువు వెలుగు అతని చుట్టూ ప్రకాశించి ప్రభువు అతనితో, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని అడిగినప్పుడు, ప్రభువా నీవెవడవు అని అడిగినప్పుడు యేసు ప్రభువు, నీవు హింసించుచున్న యేసును, నువ్వు లేచి పలానా స్థలానికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయాలో నీకు తెలపబడుతుందని దేవుడు సౌలుతో చెప్పాడు. దమస్కులో అననీయ అను ప్రభు శిష్యుడితో దేవుడు దర్శనం ద్వారా, పలానా స్థలానికి నువ్వు వెళ్ళి అక్కడ తార్సు వాడైన సౌలు గురించి విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినప్పుడు అననీయ, ప్రభువా నీ బిడ్డలకు అతను ఎంతో కీడు చేశాడు అని అనేకుల ద్వారా వింటిని, ప్రధాన యాజకుని ద్వారా అధికారం పొందుకొని వెళుతున్నాడు అని తెలిసింది, అతని యుద్ధకు వెళ్ళమని చెబుతావేంటి అని అడిగినప్పుడు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పి వెళ్ళమన్నప్పుడు అననీయ వెళ్ళి, సహోదరుడా అని సౌలును పిలిచి అతని దృష్టి పొందినట్లు ప్రార్థన చేశాడు. సౌలు యేసుని నమ్మి ఆయన నామంలో బాప్తిసం పొందుకున్నాడు. తరువాత సౌలు పౌలుగా మారి ఎన్నో బాధలు, అవమానములు, దెబ్బలు, చెరసాల ఉండడం, ఇలాగా ఆయన నామం నిమిత్తము సువార్త ఎంతో చేశాడు. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని సాక్ష్యం చెప్తుందంటే, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడవండి అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గురించి సాక్ష్యం దేవుడు వ్రాయించాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు కాబట్టి సౌలు పౌలుగా మారి ఆయన సువార్త ప్రకటించాడు. అననీయ దేవుని మాటకు ఎదురు చెప్పాడు సౌలు విధానము చూసి, కానీ ప్రభువు అతని మారు మనసు చూసి